హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త అండి. 18 నెలల డీఏ బకాయిలు ఈ తేదీన విడుదల. పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు 18 నెలల డీఏ బకాయిలపై ముఖ్యమైన తాజా సమాచారము. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి 18 నెలల డీఏ బకాయిల గురించి ఒక కీలక అప్డేట్ అయితే రాబోతోంది. 2025లో రాబోయే 8వ వేతన సంఘం లేదా మొదటి బడ్జెట్‌కు ముందుగానే ఈ అంశంపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశమే ఉంది. 18 నెలల డీఏ బకాయిల గురించి చూసుకున్నట్లయితే 2020లో కరోనా మహమ్మారి విస్తరించిన సమయంలో దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం 18 నెలల డీఏ బకాయిలను చెల్లింపులనైతే నిలిపివేసింది. జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు మొత్తం 18 నెలల కాలానికి సంబంధించి డీఏ పెంపు అమల్లోకి రాలేదు. దీని కారణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు పెద్ద మొత్తంలో డీఏ బకాయిలను కోల్పోయారు. అయితే 2021 జూలై నుంచి డీఏ పెంపును తిరిగి ప్రారంభించారు. కానీ ఈ 18 నెలల బకాయిలనైతే ఇప్పటికీ చెల్లించలేదు. డీఏ బకాయిలపై అధికారిక సమావేశం. ఇటీవలే జేఎంసీ జాయింట్ కన్సల్టేటివ్ మెకానిజం ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల మధ్య ఒక సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా 18 నెలల డీఏ బకాయిల చెల్లింపులపైన చర్చ జరిగింది. ఈ సమావేశంలో చర్చించిన ముఖ్య అంశాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. డీఏ బకాయిల మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తారా లేదా కొంత శాతం మాత్రమే చెల్లిస్తారా? విడతల వారీగా చెల్లిస్తారా లేదా ఒక్కసారిగా చెల్లిస్తారా? రాబోయే 8వ వేతన సంఘం ప్రకటనకు ముందు ఈ బకాయిలపై నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది తీవ్ర చర్చకు దారితీసింది. ఎంత మొత్తం చెల్లించబడుతుంది అన్నది చూసుకున్నట్లయితే డీఏ బకాయిల మొత్తం ఉద్యోగుల బేసిక్ పే మరియు పే స్కేల్‌పై అయితే ఆధారపడి ఉంటుంది. లెవెల్ 1 ఉద్యోగులకు రూ. 18,000 బేసిక్ పే అయితే ఉంటుంది. కాబట్టి వారికి రూ. 11,000 నుంచి రూ. 31,000 వరకు ఈ 18 నెలల డీఏ బకాయిల రూపంలో రావచ్చు. లెవెల్ 13 ఉద్యోగులకు బేసిక్ వేతనం అనేది బేసిక్ సాలరీ రూ. 1,23,000 వరకు ఉన్నట్లయితే అటువంటి వారికి రూ. 1,44,000 నుంచి రూ. 2,18,000 వరకు డీఏ బకాయిలు అరియర్స్ రూపంలో అయితే రావచ్చు. అయితే వాస్తవ చెల్లింపు మొత్తాలు కొంత అటు ఇటుగా ఉండే అవకాశం అయితే ఉంది. బేసిక్ పే ఎక్కువగా ఉన్న ఉద్యోగులకు 2,00,000 కంటే ఎక్కువ మొత్తంలో డీఏ బకాయిలైతే రావచ్చు. ప్రభుత్వ వైఖరి. జేఎంసీ ప్రతినిధులు డీఏ బకాయిలు పూర్తిగా చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ ప్రభుత్వం అయితే విడతల వారీగా చెల్లించే అంశాన్ని పరిశీలిస్తోంది. 2025 సాధారణ బడ్జెట్ లేదా 8వ వేతన సంఘం ప్రకటనకు ముందు దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం డీఏ బకాయిలను చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే విధంగా చెల్లించాల్సి వస్తుంది. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు నెలల డీఏ బకాయిలను పెండింగ్‌లో ఉంచాయి. ఉదాహరణకు కొన్ని రాష్ట్రాల్లో 2018 నుంచి డీఏ బకాయిలు పూర్తిగా చెల్లించలేదు. డీఏ బకాయిల చెల్లింపులపై ఉద్యోగులను కోరుకుంటున్నారు. దీనిపై ముఖ్యాంశాలు. బకాయిలను పూర్తిగా చెల్లించాలి. ఉద్యోగులు మరియు పెన్షన్లు తమ హక్కును కాపాడుకోవాలని అయితే కోరుతున్నారు. ఒకసారిగా చెల్లించాలి. విడతల వారీగా కాకుండా పూర్తిగా మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్ల పెంపు. పెన్షనర్లకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలాగా పెన్షన్ పెంపు చేయాలని అయితే అభ్యర్థిస్తున్నారు. ఈ 18 నెలల డీఏ బకాయిలపై ప్రభుత్వం త్వరగా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు. రాబోయే సాధారణ బడ్జెట్‌లో లేదా 8వ వేతన సంఘం ప్రకటనలో దీనిపైన ఒక నిర్ణయం రాకపోతే ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. దీనిపై ఈ ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించి 1,00,00,000 మంది ఉద్యోగులు, పెన్షన్‌లకు ఊరట కలిగిస్తుందని అయితే ఆశిద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.